ఈ పునుగుపాడు గ్రామానికి 40 సంవత్సరాల తర్వాత కుదిరింది నాకు. మధ్యలో అడిగారు కోలాటం, చెక్క భజన. ఇప్పుడు చూస్తుంటే మహిళామ తల్లులు ఉవ్వెత్తున కదిలి వస్తూ ఉన్నారు. ఎందులో తక్కువ? మేము దేనిలో తక్కువ కాదు. చెక్క భజన చేస్తాం, కోలాటం చేస్తాం, ఏమైనా మేము సై అంటూ ఉంటారు మహిళామ తల్లులు. అలాంటి మహిళలు కూడా ప్రదర్శించినటువంటి ప్లేస్ ఈ ప్లేసు. మరి మాకు వయస్సు అనివార్యం. ఎవరికైనా, ఎంత గొప్ప వాళ్ళకైనా వయస్సు అనివార్యం. నేను ఒక చిన్న మాట కోరుకుంటున్నా. దొంగలకు దొరకనిది, దానాలకు తరగనిది. నువ్వు నేర్చుకున్నటువంటి పని అది చదువా, సంగీతమా, మరొక పనా? ఒకరికి భిక్ష పెట్టు. ఆ విధంగా ఖమ్మం దగ్గర నుంచి, నల్గొండ దగ్గర నుంచి, కర్నూలు దగ్గర నుంచి, నెల్లూరు దగ్గర నుంచి, మన గుంటూరు, ప్రకాశం 22 మంది శిష్యులు ఉంటారు. వాళ్ళు అక్కడ ఈ మధుస్వామి నాదెళ్ళ తయారయ్యా. కళాకారుడు గతిస్తాడు, కళ గతించకూడదు. నీ కాడ బతకాలి అనేది నేను కోరుకునేది. ఈ మాటల కన్నా ఈ పిల్లల ఆట విన్నా. ఇప్పుడు మంత్రాల పెట్టొచ్చింది ప్రతి పిల్లోడి జేబులోకి, ప్రతి పెద్దోడి జేబులోకి మంత్రాల పెట్టె. ఆ పెట్టె తీసుకొని వచ్చాడు నా దగ్గర నుంచి మా కోటేశ్వరరావు గారు. మనల్ని బంధిస్తాడు. అది యూట్యూబ్ దాకా పోతే మన పులుగుపాడు కార్యక్రమం. మరి ఈ పిల్లల్ని ముందుగానే చెప్పాడు, చిన్న చిన్న ఒడిదుడుకులుండా తప్పులను ఒప్పులుగా భావించి ఈ పిల్లల్ని ఆశీర్వదించండి. పెద్దలకు, మహిళలకు అందరికీ కూడా మనసారా కళాభి నమస్కారాలు తెలియజేస్తూ గణపతి పాటతోటి ఈ కోలాటాన్ని ప్రారంభిస్తాం. ఆ మధు అయ్యప్ప పాటల్లో తనకు తెలిసిన మేరకు ఊరూరా భజనలు చేస్తున్నాడు. మరి ఈ కోలాటం కూడా అందుకోమని చెప్పాం. మరి వారు ఒక్కసారి పైకి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మనం కర్రలతోటి చెప్పట్లు. అలా మరి దగ్గర కళంటే 4 బల్లలు వేయాలా, 4 గుంజలు కట్టాలా, వాయిద్య కళాకారులు పిలవాలా, మైకులను పిలవాలా? ఓ ఇదంతా ఎందుకండి? ఒక చింత పిక్క సెల్ ఫోన్లో పెడితే డ్యాన్స్ బేబే డ్యాన్స్, ఏం పని లేదు. అలాంటి పరిస్థితి. అందుకే దగ్గర కళ పిరమైపోతుంది, దూరపు కళ సౌకైపోతా ఉంది. ఏమైనా ఆ దూరపు కళ ఒక పావు గంట చూస్తావు, ఈ దగ్గర కళ అయిపోయిందాక పావుద్దిగా. అది దగ్గర కళకు ఉన్నటువంటి లక్షణం. ఒక్కసారి మనసారా కోలాటం పిల్లలందరూ ఆ పార్వతీ పరమేశ్వరులను తలుసుకొని నమస్కరించుకో.